ప్రభుత్వం ఏర్పడి 18 నెలలే. ఇంకా 3.5 ఏళ్లుంది. కాకపోతే లాస్ట్ 6 మంత్స్ వదిలేయాలి. ఇంకా 3 ఏళ్లు ఫిక్స్‌డ్‌గా ఉంటది చేతిలో. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్‌లో ఇక ఎలక్షన్ మూమెంటే ఉంటుంది. అయితే ఇప్పుడే రాజకీయాలు చకచకా మార్పులు జరిగిపోతున్నాయి. వాస్తవంగా కమ్మ, కాపు కాంబినేషన్ దానికి బీజేపీ అండ అన్నటువంటిదే మొన్న తెలుగుదేశం, జనసేనల యొక్క అద్భుతమైనటువంటి ఘన విజయం. 164 సీట్లు ప్రతిపక్షపు స్థానం కూడా రాకుండా జగన్ ఓటమికి కారణం. ఇప్పుడు కథ మారుతోంది. కాపులకి గతంలో ఉన్న సంఖ్యతో పోల్చుకున్న మంత్రి పదవులు సక్రమంగా రాల. ప్రజాప్రతినిధులుగా కాపులకు కూడా అన్ని అవకాశాలు రాలేదు 2014, 19, 19, 24తో కంపేర్ చేసుకుంటే గనక. అది ఒక అసంతృప్తి ఉంది. రెండవది ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఉంది. కులపరమైన సమన్వయం కూడా జరిగింది అక్కడ. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రభుత్వం చెయ్యలేని పనులు, ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ లాంటి అర్జెంట్‌గా ఇవ్వమంటే ఇవ్వలేని పరిస్థితి. డెసిషన్ తీసుకోలేదు. లేదా అనేక పనులు ప్రభుత్వం చెయ్యట్లేదు. కానీ ఇక్కడ ప్రజల నుండి ఒత్తిడి ఆయా పార్టీల మీద వచ్చినప్పుడు అక్కడే ఇబ్బంది పడుతున్నారు. ఇరు పార్టీలు ఏంటి 3 పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అసలు సమస్య ఎవరికొస్తుంది? కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి వస్తుంది. జనసేన వాళ్ళకి వస్తుంది ప్రత్యేకించి. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని స్టేజీల మీద సమానంగా పెట్టకపోవడం, సరైనటువంటి అవకాశాలు రాకపోవడం, సరైన గౌరవం దక్కకపోవడం, లేదా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి తగినటువంటి అవకాశాలు కల్పించకపోవడం అన్నటువంటి ఒక అసంతృప్తి స్టార్ట్ అయి ముదిరిపాకాన పడుతుంది. ఇలాంటి దశలో అకస్మాత్తుగా వంగవీటి రంగా గారి అబ్బాయి రాధా సోదరి ఇప్పుడు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయటం, మొన్న వైసీపీలో జారబోతుందన్న ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చింది. ఒకనాడు రాష్ట్ర రాజకీయ గతిని మార్చింది, కాపుల్ని ఒక బలమైనటువంటి శక్తిగా మార్చింది కాపునాడు ఉద్యమం. మహానాడు పేరుతో తెలుగుదేశం వ్యవస్థాపన జరిగినప్పటి నుంచి ప్రతి ఏడాది ప్రోగ్రాం జరుగుతూ ఉంటే అది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో కాపుల్లో వచ్చినటువంటి ఒక ఫీలింగ్ని క్యాష్ చేసుకోవడం కాదు, ఆ రోజున రంగంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు వంగవీటి రంగ. ఆయన పెట్టినటువంటి కాపునాడు నుంచి వెహికల్స్ తిరిగి వెళ్ళడానికి 2 రోజుల పాటు రాష్ట్రం మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందంటే ఏ స్థాయిలో ఆనాడు కాపునాడు జరిగిందో అర్థమవుతుంది. 10 లక్షల మంది వచ్చారన్నటువంటిది ఆ రోజుల్లో చెప్తారు. సరే మనకి లెక్కలు కరెక్ట్గా అంచనా వేయలేం కాబట్టి కనీసం 5 లక్షలు వేసుకున్నా సరే ఆషామాషి కాదు. బలమైనటువంటి నాయకులు, ఒక ఎన్టీ రామారావు లాంటి చెరిస్మాటిక్ లీడర్ కాకపోయినా కూడా ఇక్కడ వంగవీటి రంగాన్ని చెరిస్మాటిక్ లీడర్గా గుర్తించినటువంటి సందర్భం. ఆ తర్వాత కాపునాడుని ఎవరికి వాళ్ళు అలాగ డిజోన్ చేసుకుంటున్నారా, ఓన్ చేసుకుంటున్నారా అన్నది అర్థం కాలేదు. కాపులలో అనైక్యత అన్నటువంటిది ఇక్కడ ఉపయోగపడతా వచ్చింది. మధ్యలో ప్రయత్నించినటువంటి చిరంజీవి మధ్యలో డ్రాప్ అయిపోవడం, పవన్ కళ్యాణ్ మధ్యలో మళ్ళీ తెలుగుదేశంతో పొత్తులతో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కాపులతో కలిపేసేసి రంగానాడు అంటూ కాపునాడును గుర్తు చేస్తూ ఆశా కిరణ్ ఎవరైతే రంగా గారి అమ్మాయి మీటింగ్ పెడతా ఉండడం డిసెంబర్ 26న విశాఖపట్నంలో సంచలనం సృష్టిస్తోంది. అది సక్సెస్ అయిందంటే రాష్ట్ర రాజకీయ గతి మారుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి కాపు సామాజిక వర్గం నుంచి ఎందుకు ముఖ్యమంత్రిని ఎవరు మొన్నటిసారే వచ్చింది ఆ ఫీలింగ్. అందుకే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తూ పవన్కి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. 22కి 22, 2కి 2 కూడా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అత్యధికంగా తెలుగుదేశం పార్టీనే కాబట్టి టీడీపీ సీఎంని, చంద్రబాబుని సీఎంగానే పవన్ కళ్యాణ్ అంగీకరించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ముందు పెడతారా, లేకపోతే ఇంకెవరినన్నా కాపు నుంచి సీఎం కావాల్సిందేనంటే డిమాండ్ని తీసుకొస్తారా ఏంటన్నది చూడాలి.